హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మునక్కాయ మెత్తాల కూర ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. సో పల్లెటూరి స్టైల్లో వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే కడుపు నిండా తినేసేయచ్చు. సో ఈ టేస్టీ మెత్తాల మునక్కాయ కూర ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మునక్కాయలు 3 మీడియం సైజు మునక్కాయలని తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. లెంత్ అనేది మీ ఇష్టం, ఎంతైనా కట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మెత్తాళ్ళు. సో మెత్తాళ్ళు మొత్తం ఇది ఎలా క్లీన్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ చెక్ చేయండి అండ్ ఐ కార్డ్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను, మీరు చూసేసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మనము ఆనియన్ స్లైసెస్గా కట్ చేసేసుకున్నాము, టమాటో స్లైసెస్గా కట్ చేసేసుకున్నాము అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్. ఓకేనా? ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకునే ముందు సో మనం ఈ మెత్తాలని క్లీన్గా వాష్ చేసేసుకోవాలండి. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటానే నేను మిడిల్లో ఇవి అనేది వాష్ చేసేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నానండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. హీట్ అవుతుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. సో అవి మంచిగా డాష్ చేసేసేయాలండి. అలా చేస్తే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది మనకి మొత్తం ఆయిల్కి అండ్ కర్రీకి పట్టిద్ది. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసేసుకున్నానండి. హై ఫ్లేమ్లో మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. సో మిక్స్ చేసేస్తానే ఉండండి, ఈవెన్గా మనకి ఫ్రై అవుతాయి. సో మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేలోపు సో చిట్టి ఫిషెస్ అనేవి క్లీన్ అయిపోయాయండి. అండ్ క్లీనింగ్ అనేది నేను చేయలేదు, నాకు రాదు, మా అమ్మగారు చేశారు. సో ఇందాక చూపించిన ఫిషెస్కి ఇప్పుడు చూపించిన ఫిషెస్కి చాలా తేడా ఉంది కదా. అండ్ మనకి ఇందులో నీసు వాసన కూడా అనేది కూడా రాదు. ఇంత మంచిగా శుభ్రం చేసేసుకోవాలి. అండ్ ఫర్దర్గా నేను ఈ మెత్తాలు ఎలా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలనేది కూడా వీడియో చేస్తాను. 2 చిన్న సైజ్ టమాటో ముక్కలు స్లైసెస్గా కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకుందామండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, 1/2 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ ఫ్లేమ్ హై చేసేసుకొని మనకి టమాటోస్ అనేవి గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి. అండ్ నార్మల్గా మనం ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు అనేది యాడ్ చేస్తారు కదా. సో అప్పుడు కాకుండా టమోటోస్ అనేవి గుజ్జుగా అవ్వడానికి ఉప్పు యాడ్ చేయండి, తొందరగా గుజ్జుగా అయిపోతాయి. సో ఇది ఒక చిన్న చిట్కా. అందరికీ తెలుసు ఆనియన్స్లో ఉప్పు వేసేస్తే సాఫ్ట్ అవుతాయని, బట్ టమోటోస్ వేసుకున్నప్పుడు వేసుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతాయి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మనం ఆనియన్స్ అనేవి దగ్గరుండే మిక్స్ చేసేసుకుంటూ ఉంటాము. కొంతమందికి టమోటోస్ మధ్య మధ్యలో వస్తూ ఉంటే అంతగా నచ్చదు కదా. సో అలాంటప్పుడు ఇలా ఉప్పు వేసేసుకోండి. సో మనకి మొత్తం గుజ్జుగా అయిపోయి ఆయిల్ ఎడ్జెస్కి ఫ్లాట్ అయిపోయిందండి. సో ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచేస్తున్నాను. తర్వాత ఇందులో మనము 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, సో తర్వాత మెత్తాలు వేసేసుకున్నామండి. సో అడుగు అంటుతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాము. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. సో ఈ ఫిషెస్ వచ్చేసి అన్సాల్టెడ్ ఫిష్ అండి. మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. సో ఈ కన్సిస్టెన్సీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో స్మెల్ వాస్ సూపర్ గుడ్ అసలు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మునక్కాయలు వేసేసుకుందాము. సో మునక్కాయలు కూడా మసాలాలో మిక్స్ చేసేసుకున్నాము. సో మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. సో మీకు ఎక్కువ అడుగు అంటుతుంది అంటే మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా?
సో మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాము. వాటర్ వచ్చేసి ఒకటి పెద్ద గ్లాస్ తీసేసుకున్నామండి. లేకపోతే మనం వేసేసుకున్న వెజ్జీస్ కానివ్వండి, అవి మునిగేంత వరకు వేసేసుకోవాలి. అంటే మీకు మెజర్మెంట్స్ తెలియకపోతే మిక్స్ చేసేసుకుందాం. ఫ్లేమ్ అనేది హై చేసేసుకున్నాను. సో ఈ ఎడ్జెస్ మొత్తం కూడా మంచిగా కలిపేసేసుకుందాం. సో మనం వన్స్ ఫిష్ వేసేసుకున్న తర్వాత ఎలా మిక్స్ చేసేసుకున్నా కూడా మనకి ఫిష్ అనేది విరగదండి. మనం డ్రై ఫిష్ కదా యూజ్ చేస్తుంది. సో ఏమీ విరగదు, ఎలా అయినా మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ టోటల్ మనం వేసేసుకున్న తర్వాత ఈ కర్రీ వచ్చేసి 15 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. 10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాము, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుంటాము. సో ప్రెజెంట్ 10 మినిట్స్ పెట్టేసుకుందామా. సో 10 మినిట్స్ తర్వాత సో కర్రీ లుక్ అండి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము అండ్ మునక్కాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించేసుకున్నాము. ఈ స్టేజ్లో ఉప్పు అనేది చెక్ చేసేసుకోండి. అండ్ తర్వాత మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పెట్టేసుకుందామండి. మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా కూర రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా మెత్తాల మునక్కాయ కూర. సో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. వేడి వేడి అన్నంలో మనం ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ విత్ నాన్ వెజ్ కాంబినేషన్, మనకి ఫిష్లో ఎన్ని ప్రోటీన్స్ వాల్యూస్ ఉంటాయనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో కాబట్టి ఇలా డ్రై ఫిష్ అనేది తీసేసుకొని వెజ్ కాంబినేషన్లో ప్రిపేర్ చేయండి. ఓకేనా. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఎలా ఉందో అనేది. ఓకేనా. సో మళ్ళీ ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.